బ్యూటీ పార్లర్ షాప్ నడిపి వేల కోట్ల రూపాయల ప్రాపర్టీలా ఇది జాగృతి అని పెట్టి దాని పేరు మీద చందాలు తీసుకొని ఆడిటింగ్ చేస్తావా? ఈరోజు చూసింది కదా ప్యాలెస్ ఆ ఇల్లు. అవును. ఏంది నీది కిరాయి అపార్ట్మెంట్? మీ పరిస్థితి ఏంది? మీ చదువులు ఎలా జరిగినాయి? మీ నాయన పరిస్థితి ఏంది? ఈరోజు ఏంటి మీరు? ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ప్రధానమంత్రుల కుటుంబం కానీ ఇన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే సింగిల్ చీఫ్ మినిస్టర్. ఏందండి ఫామ్ హౌజులు ఏదైతుందో 3 ఫామ్ హౌజులు కలిపి 100 కోట్ల హిమవంశిది. సరే 100 ఎకరాల 100 × 4 4.5 450 కోట్లు. 60 ఎకరాలు ఆయన పేరేంది మన సంతోష్ది 60 × 6 360. ఇంకోటి ఎవరిదైనా ఐడెంటిటీ అయితే లేదు, అది అజీజ్ నగర్లో ఉంది. పక్కపక్కే 3 ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపిన, కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి నేను సొంత అనిల్కి పంపిన. నీది ఉందా అంటే నాది కాదని పెట్టిండు ఆయన. ఇట్ ఈస్ నాట్ మై ఆర్ కవిత నో ఫామ్. మరి నీ మనిషి అక్కడ ఉన్నాడు చెప్పిండు కదా అని చెప్పిన. దానికి వాళ్ళ తండ్రి దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఆ చరిత్ర వేరే అనుకోండి. సో ఈరోజు పార్టీని సర్వనాశనం పార్టీని చేసి ఆయారాం గైరం తెచ్చి టికెట్లు కొందరినేమో డబ్బులు ఇచ్చి చేర్చుకొని కొందరేమో డబ్బులు పెట్టుబడి పార్టీకి చెంద 100 కోట్లు పెట్టుకొని చేసి రాజకీయ నాయకులు ఎంబడెందుకుంటాడు? వాడు వ్యాపారస్తుడు. నీవు దర్వాలు తెరిచినావు. ఏ రాష్ట్రంలో ఇంత ఆయారాం గైరంలరా? కర్ణాటకలో రాజీనామా ఇచ్చిండు, మధ్యప్రదేశ్లో రాజీనామా ఇచ్చిండు. నీ దగ్గర ఎందుకు ఇప్పించలేదే? నీకు దమ్ముంటే వాళ్ళని చేర్చుకున్నప్పుడు రాజీనామా ఇప్పించాలి కదా. కర్ణాటకలో ఇచ్చారు కదా, మధ్యప్రదేశ్లో సింధియా ఎంబడి వచ్చిన వాళ్ళు ఇచ్చిండు కదా, రాజీనామా ఇచ్చారా లేదమ్మా? అక్కడనేమో 2/3 ఎక్కడ? మహారాష్ట్ర. నువ్వు ఇప్పలేదు రాజీనామా. ఇప్పుడు అదే జరుగుతుంది.